let's discuss about lipsticks which are in the affordable range. Only affordable గా చూపిస్తాను, కొంచెం కూడా హై ఎండ్వి చూపించాలనుకోవట్లేదు బికాజ్ నేను హోమ్లెస్ పర్సన్ అవ్వాలనుకోవట్లేదు. వాటి కాస్ట్ మా అమ్మకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను గింటేసిద్ది. సో అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అయ్యేవే చూద్దాము. కొన్ని మేబీ ఫేర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి అది వాష్ అవుట్ చేసేయచ్చు. మేబీ వీ కెన్ కవర్ ఇట్ అవుట్ విత్ బ్రౌన్ లిప్ లైనర్స్. అలానే నేను యూజ్ చేస్తా ఏదైతే నన్ను వాష్ అవుట్ చేస్తుందో. సో లెట్స్ వాచ్ ఇట్ అవుట్. సో ఫస్ట్ మన లిప్స్టిక్స్ వచ్చేసి ఫ్రమ్ కీరో. ఇది ఏవి కొలాబరేషన్ కాదు, అసలు కాదు. ఒకటి వచ్చేసి నట్మెగ్, ఇంకొకటి వచ్చి శాండీ రోజ్. ఈ రెండు చాలా చాలా వైరల్ ప్రోడక్ట్స్ యాక్చువల్లీ వాళ్ళ లిప్స్టిక్స్లో. అండ్ ఆల్సో నేను ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను అండ్ ఇది ఇంకా కొంచెమే ఉంది. ఈ రెండు షేడ్స్ అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అవుతుంది. బట్ శాండీ రోజ్ నేను ఇందాక చెప్పినట్టు ఫేర్ స్కిన్ టోన్కి అంత పర్ఫెక్ట్గా అనిపించదు. నాకైతే నేను కొంచెం ఏదో వాష్ అవుట్ అయిపోయినట్టు అనిపించాను. నేను దీన్ని ఎట్లా యూజ్ చేసేదాన్ని అంటే చూపిస్తాను. సో ఇది నట్మెగ్ అనమాట. నట్మెగ్ కదా, ఇది నట్మెగ్ అనమాట. 12. సో ఇట్లా నేను దీని మీద లిప్ లైనర్ కూడా యూజ్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ యూజ్ ద బ్రౌన్ లిప్ లైనర్. ఇది చాలా బాగుంటుంది. మన ఆఫీస్కి కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఇది చాలా బాగుంటుంది. సో యాజ్ ఐ సెడ్ శాండీ రోజ్ నాకు కొంచెం పేల్గా చూపిస్తుంది, అంత లుక్ రాదు. సో నేను ఏం చేస్తానంటే నా మిస్ క్లార్ బ్రౌన్ లిప్ లైనర్ ఉంటుందన్నమాట. ఇది L11. నాకు ఇది చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. సో దీన్ని లిప్ లైనర్ యూస్ చేసి అండ్ శాండీ రోజ్ని యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. చూద్దాం. సో సెంటర్లో నేను శాండీ రోజ్ యూస్ చేసి అవుట్లైన్ మొత్తం నేను బ్రౌన్ లిప్ లైనర్ యూస్ చేశాను. సో ఇలా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. మనకేమీ షైనీగా ఉండవు. ఇఫ్ మనకి ఏదైనా షైనీ ఉండాలంటే ఒక గ్లాసీ లిప్స్టిక్ని కానీ గ్లాసీ దాన్ని కానీ యూజ్ చేయొచ్చు. లిప్ గ్లాస్. సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక మోస్ట్ వైరల్ లిప్స్టిక్ అనే చెప్పచ్చు. ఇది మేబ్లిన్ వాళ్ళది న్యూయాన్స్ అనుకుంటా, 657. ఇది మోస్ట్లీ బ్రౌన్ వస్తుంది. ఇది కూడా అన్ని స్కిన్ టోన్స్కి బాగుంటుంది. డైలీ వేర్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఆర్ఎల్స్ ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. సో ఇది ఇలా ఉంటుంది. నాకు ఇది కూడా కొంచెం ఎక్కువగా నేను ఇలా డైరెక్ట్గా యూజ్ చేయను, లిప్ లైనర్ తోటే యూజ్ చేస్తాను. లిప్ లైనర్ తోటే ఇంకా చూడటానికి చాలా బాగుంటుంది. 18 నుంచి నట్టీ లాటే. ఇదేంటంటే ఇది కూడా బ్రౌన్ టోన్ అనమాట, బట్ వెరీ డార్క్ ఇన్ కలర్. సో మొత్తం అప్లై చేయకుండా ఒక డ్రాప్ అట్లా యూజ్ చేస్తాం, లైక్ ఇట్లా. లేకపోతే ఎక్కువ యూజ్ చేస్తే చాలా డార్క్గా అనిపిస్తుంది. యూజువల్లీ నాకు కొంచెం బ్రౌన్ టోన్స్ ఉన్నవి ఇష్టము, పింక్ వాటికన్నా. పింక్ అయితే ఎందుకో ఏదో నేను మూతికి వేసేసానని తెలుస్తుంది. అండ్ ఇది యూజ్ చేసినా కూడా తెలిసిద్ది, చాలా డార్క్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డ్రాప్ యూజ్ చేస్తేనే ఇది చాలా ఏదో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా ఒక డ్రాప్ పెట్టేసి నేను ఇట్లా ట్యాప్. సో ఎక్కువగా నాకు ఇలా నా లిప్స్ మీద కనిపిస్తే అంత నచ్చదు. సో అందుకే ఒక్క డ్రాప్ యూజ్ చేస్తాను. మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లుక్ మోర్ బోల్డ్ అయితే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ ఇలా లైట్గా సటిల్గా కనిపించాలన్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ రేంజ్కి అయితే ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఈ లిప్స్టిక్ పెద్ద బ్రాండ్ నుంచి ఏం కాదు, బట్ స్టిల్ నేను ఒక రీల్లో చూసి తీసుకున్నాను. ఆ పర్సన్ మీద, రీల్ చేసిన పర్సన్ మీద చాలా బాగుంది. అండ్ ఇది నేను ఆల్సో ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్ అని తీసేసుకున్నాను. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను యూజ్ చేసిన కొంచెం సేపటికి మనం రిమూవ్ చేస్తాం కదా లిప్స్టిక్, అప్పటికి నా లిప్స్ ఏంటో కొంచెం బ్లాక్గా అవుతున్నట్టు అనిపించింది. ఇది గ్లాసీ గర్ల్ మిలా అనే దాని నుంచి బ్రాండ్, నేను ఎప్పుడు వినలేదు. బట్ కానీ చాలా రీల్స్లో చూసాను ఇది. బట్ వాళ్ళు ఎవరు డార్క్ అయిందని చెప్పలేదు. మరి నాకు అవుతుందో లేకపోతే అందరికీ అలా డార్క్గా అయిపోయినాయో లిప్స్ మరి తెలీదు. సో ఒకసారి దీన్ని కూడా స్వాచ్ చేద్దాం. సో ఇది ఇలా ఉందన్నమాట. ఇది కొంచెం గ్లాసీ ఉంది అండ్ ఇట్స్ క్రీమీ లిప్స్టిక్ అండ్ ఆల్సో ఇట్స్ లిక్విడ్ వన్. ఇదేం ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదు, బట్ చూడడానికి చాలా బాగుంది. బట్ ఐ డోంట్ నో ఇఫ్ అందరికీ బ్లాక్గా అనిపిస్తుందో లేకపోతే నాకు అనిపిస్తుందో. బట్ ఈ రేంజ్కి ఇది మాత్రం ఉందంటే గ్రేట్. నేను ఇప్పుడు దాకా కొన్న అన్ని లిప్స్టిక్స్లో ఇది నాకు చాలా ఫేవరెట్ లిప్స్టిక్. ఇట్స్ ఫ్రమ్ ప్యాక్ ఇన్ ద షేడ్ నటీ డూడల్ 07.
అన్ఫార్చునేట్లీ ఇది వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారో లేకపోతే నాకు దొరకట్లేదో తెలియదు, కానీ ఐ లవ్ దిస్ షేడ్ సో మచ్. అప్పట్లో ఇది మినీ దొరికింది, నేను ట్రై చేశాను. అప్పట్లో కూడా ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేసింది. ఐ రియలీ లవ్ ఇట్. ఇది కూడా అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. బట్ నేను ఇది మొత్తం అయిపోగొట్టేసాను. ఇప్పుడు స్వాచ్ చేయడానికి కూడా ఏం లేదు. ఈ రెండు మాత్రం మనకి ఆన్లైన్లో దొరకవు, ఎందుకంటే ఈ రెండు జూడియో నుంచే నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో కూడా తెలీదు. కొంతమంది ఏమంటారంటే జూడియో ప్రోడక్ట్స్ అంతా లైక్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కాదంటారు. ఓకే, నేనైతే నాకు తెలీదు. ఇవేమి నన్ను లిప్స్టిక్ తీసేసిన తర్వాత బ్లాక్గా అయితే రాలేదు. బట్ ఈ రెండు ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయితే కాదు. ఇది వచ్చేసి మ్యాటీగా ఉంటుంది అండ్ దిస్ వన్ ఇస్ అ క్రీమీ లిప్స్టిక్. విల్ స్వాచ్ ద బోత్ అనమాట. ఇది జూడియో నుంచి లిప్ క్రీమ్ బేర్ బ్లష్ అనమాట ఈ రేంజ్. చూడటానికి ఇలా కెమెరాలో బాగానే ఉంది, బట్ రియాలిటీలో చూస్తే మాత్రం పండుకోతలో ఉంటాను. నిజంగా అంత పింక్ కలర్స్ నాకు అంత సెట్ అవ్వవు, ఎందుకో తెలీదు. కానీ లిప్ లైనర్ యూజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో బట్ ఇది ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. బట్ ఈ రేంజ్కి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంతో కాస్ట్ నాకు తెలీదు, బట్ ఐ చెక్ ఇట్ అవుట్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు ఏమన్నా తెలిస్తే, ప్రైస్ ఏమన్నా గుర్తుంటే. నాయిస్ రావటం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది క్లౌడ్ కిస్ అనమాట, జూడియో నుంచి. ఇది ఎక్కువ రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 డ్రాప్ యూస్ చేస్తే సరిపోతుంది. చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అండ్ ఇది కొంచెం మ్యాటీ షేడ్ అనమాట. అండ్ ఇవి రెండు నా ఫేవరెట్ కాంబో. అది డార్క్ లిప్ లైనర్ బ్రౌన్ షేడ్లో అండ్ ఇది పెటల్ అనమాట షేడ్ ఫ్రమ్ మేబ్లిన్. ఇది నా దగ్గర బ్రౌన్ లిప్ లైనర్స్ రెండు ఉన్నాయి, ఒకటేమో డార్క్ది ఒకటేమో లైట్ది. రెండు దీని మీదకి బాగా సూట్ అవుతాయి, కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా నాకు కొంచెం గ్లాసీ లుక్ కావాలి అనిపిస్తే నేను ఈ రెండు యూస్ చేస్తాను. ఎప్పుడైనా నార్మల్ అవుటింగ్స్కి కానివ్వండి, షాపింగ్స్ కానివ్వండి, దేనికైనా బాగుంటాయి అనమాట. సో ఈ 4 లిప్ లైనర్స్ నేను ఎక్కువగా యూస్ చేస్తాను అండ్ నా దగ్గర ఉంది కూడా ఇవే. సో ఈ రెండే నేను ఇందాక చెప్పింది డార్క్ అండ్ లైట్ది. ఇది లైట్ అనమాట, మిస్ క్లార్ నుంచి L11 అనుకుంటా షేడ్. కానీ నాకు తెలిసి డార్క్కి లైట్ దానికి పెద్దగా మనకి డిఫరెన్స్ తెలియట్లేదు కెమెరాలో, బట్ రియాలిటీలో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్విస్ బ్యూటీది కొంచెం ఎక్కువ డార్క్గా ఉంటుంది అండ్ ఈ మిస్ క్లార్ది కొంచెం లైట్ ఉంటుంది. ఇంకొకటి ఈ పింక్ లిప్ లైనర్ నేను ఎక్కడ తీసుకున్నానో నాకు అసలు అంత ఏం గుర్తులేదు అండ్ ఇది ఎక్కువగా నేనేం యూస్ చేయను. నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను అనుకుంటా. ఇంకొకటి వచ్చేసి ఇది ఎక్కడ తీసుకున్నాను, గుర్తొచ్చింది, ఇది నేను కే బ్యూటీ నుంచి తీసుకున్నాను. అసలు ఇది ఫ్రీగా వచ్చింది. ఇదైతే ఎన్వేబే డార్క్, వెరీ డార్క్ లిప్స్టిక్ అసలు. ఇది ఎప్పుడైనా మనకి కెమెరాలో మనకి లిప్స్టిక్ కనిపించాలి, ఏదైనా షూట్ ఉన్నప్పుడు కనిపించాలి, బ్రౌన్వి కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఇది కూడా లిప్ లైనర్తోనే యూజ్ చేయాలి. నేను నాకు చెప్పినట్టు నాకు పింక్ షేడ్స్ ఎందుకో పండుకోతలా ఉంటుంది నేను వేసుకుంటే. 12 షేడ్ అనుకుంటా, అంతే. బోయింగ్.